ఇక అప్డేట్స్ చూద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరింది. హైదరాబాద్ లో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అరికెపూడి గాంధీ ఇంటికి ర్యాలీకి వెళ్లి బీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తామని వారు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావును గృహ నిర్బంధం చేశారు. శ్రీనగర్ కాలనీలోని ఇంట్లో సబితా ఇంద్రారెడ్డిని, వెస్ట్ మారేడుపల్లిలోని నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇక మరోవైపు శంభీపూర్ రాజు ఇంటి నుంచి బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించారు. దీంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మొత్తంగా శంభీపూర్ రాజు కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తుంది. శంభీపూర్ రాజు ఇంటి దగ్గర భారీగా బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఏసీపీ ఆధ్వర్యంలో బందోబస్తుకు పర్యవేక్షణ అయితే నిర్వహిస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. మొత్తంగా శంభీపూర్ రాజు ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొందని అనుకోవాలి. అటు కోకాపేటలోని మాజీ మంత్రి హరీష్ రావు ఇంటి వద్ద కూడా ఉద్రిక్తత అయితే నెలకొంది. ఆయనను కలిసేందుకు వచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతలను మాలోతి కవిత, సునీత లక్ష్మీరెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులకు వారికి మధ్య కూడా వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా వారు అక్కడే ధర్నాకు దిగారు. దీంతో వారిద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా అయితే సమాచారం అందుతోంది. పిలిపించినటువంటి మేరకు ఉదయం నుంచి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రానికుండా, ఎలాంటి పర్మిషన్ లేవు కాబట్టి ఎలాంటి పర్మిషన్స్ లేవు. ఒక పక్క గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి. ఎలాంటి శాంతి భద్రతలు విఘాతం కలుగుతున్న ఉద్దేశంతో ముందస్తు చర్యలో భాగంగా ఇక్కడ అబ్జర్వ్ చేయడము, ఇక్కడికి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక 20 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారని తెలిసింది. వారిని కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి వాళ్ళు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే రెండోసారి కూడా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ కార్యకర్తల్ని వారిని కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసాం. సాయంత్రం వరకు వాళ్ళని అదుపులో ఉంచుకొని పరిస్థితులను బట్టి వారిని రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరు కూడా కార్యకర్తలు కానీ మిగతా వాళ్ళు కూడా పరిస్థితులను గమనించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు విఘాతం కలగొద్దన్న ఉద్దేశంతో నిన్న జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా మాత్రమే ఇవాళ మనం ఎక్కువ బందోబస్తు పెట్టుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం. మీడియా కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రజా జీవనానికి భంగం కలగకుండా అందరూ సహకరించాలని చెప్పేసి, పోలీసు కూడా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా బీఆర్ఎస్ నేతల ఆందోళన నేపథ్యంలో శాంతి భద్రతలపై కఠినంగా వ్యవహరించాలని డీసీపీని సీఎం రేవంత్ రెడ్డి కోరిన నేపథ్యంలో బాలానగర్ డీసీపీ కోటిరెడ్డి కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. శాంతి భద్రతల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. ముందుగానే మేము ఎలాంటి విఘాతం కలగకుండా హౌస్ అరెస్టులు కూడా చేస్తున్నామంటూ కూడా చెప్పడం జరుగుతోంది. ఇక అదేవిధంగా మొత్తంగా తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే ఊరుకునేది లేదని కూడా హెచ్చరించారు డీజీపీ జితేందర్. అదేవిధంగా చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులకు
సూచించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ తెలంగాణలో పరిస్థితిని చెడగొట్టేందుకు ప్రయత్నించే వ్యక్తులపై జీరో టాలరెన్స్ ఉంటుందని కూడా చెప్పారు డీజీపీ. అదేవిధంగా ఇటీవల జరిగిన పరిణామాలతో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ సమావేశం నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ లోని ట్రై కమిషనరేట్లలో శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదంటూ కూడా సిపిలకు సూచించారు డీజీపీ. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దంటూ కూడా జితేందర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ పోలీసుల ప్రతిష్టను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడాలి అన్నారు డీజీపీ. మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య పంచాయతీ తీవ్ర స్థాయికి చేరిందని అనుకోవాలి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలనైతే హౌస్ అరెస్టులు కూడా చేస్తూ ఉన్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ నల్గొండ నుంచి అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నల్గొండలో పరిస్థితి ఏ విధంగా ఉంది? శ్రీనివాస్, కొత్త తెప్పిస్తామైందా మున్సిపల్ చైర్మన్? మొత్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు హౌస్ అరెస్టులు చేస్తున్న వైనం అయితే కనిపిస్తోంది. ఈ రోజు అరికెపూడి గాంధీ ఇంటికి కౌశిక్ రెడ్డి వెళ్తానని శపథం చేసిన నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా పోలీసులు కూడా అలర్ట్ గా ఉన్న నేపథ్యం కూడా మనకి కనిపిస్తోంది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఏ విధమైన పరిస్థితి నెలకొంది అసలు? తెలంగాణలోని 2 రోజులుగా జరుగుతున్నటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితి, అటు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు అయితే ఎమ్మెల్యేలు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కసారిగా తెలంగాణలోని రాజకీయ రగడ కొనసాగించుకుంటున్నారని చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్లయితే కౌశిక్ రెడ్డి చేసినటువంటి వాక్యాల మీద పెద్ద ఎత్తున దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. అటు మహిళా సంఘాలు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కౌశిక్ రెడ్డిపై ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఒక గందరగోళం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కౌశిక్ రెడ్డి కూడా సవాల్ విసురుతూ, ఎవరైతే నిన్న నా ఇంటికి వచ్చారో వాళ్ళ ఇంటికి కూడా నేను వెళ్తాను, ఖబర్దార్ అంటూ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున హెచ్చరిక కూడా జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని జిల్లాలోని అరెస్టులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే నల్గొండ జిల్లాలో ఇప్పటికే ఎవరైతే జిల్లా రాష్ట్ర నాయకులు ఉంటారో వారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా వారి కొరకు కూడా అన్వేషిస్తున్నట్టు కూడా పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మనతో మాట్లాడడానికి కూడా రావుల శ్రీనివాసరెడ్డి రాష్ట్ర నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నల్గొండలో ఉన్నారు. అతను కూడా ఏం చెప్తారు, సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల అరెస్ట్ మీద ఏముందో వాళ్ళతో అడిగి చెప్పుకుందాం. చెప్పండి శ్రీనివాస్ గారు, పూర్తి స్థాయిలోనే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అనేక వాక్యాలకు సంబంధించి చేసినటువంటి కౌశిక్ రెడ్డి వాక్యాల మీద కాంగ్రెస్ పార్టీ నిన్న నుంచి చెప్తుంది, మీరు ఏ విధంగా అంటున్నారు? ఈ అరెస్టుల గురించి మీరు ఏం చెప్పబోతున్నారు? ఎవరైతే
అరకపూడి గాంధీ గారు ఉన్నారో వారికి పిఎస్సి చైర్మన్ ఇవ్వడం, తర్వాత నేను కాంగ్రెస్ పార్టీ కాదు ఇప్పటికి బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఎవరైతే గాంధీ గారు చెప్తా ఉన్నారో వారు గాంధీ గారు కాదు ఇప్పుడు గాడ్స్లేగా మారి పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేయడం చాలా ఏమైనా చర్యగా ఒక పిరికి పంద చర్యగా మేము భావిస్తా ఉన్నాం. కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు, నువ్వు అరకపూడి గాంధీ నువ్వు టీఆర్ఎస్ అంటున్నావు కదా, బీఆర్ఎస్ అంటున్నావు కదా, నీ ఇంటికి మేము వస్తాం, నేను నీ మెడలో కండు వేసి తర్వాత నీ ఇంటి పైన బీఆర్ఎస్ జెండా ఎగిరేసి ఇద్దరం కలిసి బీఆర్ఎస్ భవన్ పోదాం, బీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్ పెడదామని చెప్పాడు. నీకెందుకు అంత భయం? బీఆర్ఎస్ పార్టీ టికెట్ పైన బీఫామ్ పైన గెలిచినటువంటి అరకపూడి గాంధీ గారు ఈరోజు కాంగ్రెస్ లో జాయిన్ అయి రేవంత్ రెడ్డి గారు కండువ కప్పి తర్వాత ట్విట్టర్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. ఇంకా సిగ్గుమా మానం ఇజ్జత్ పోయింది. అయినాక కూడా ఆయన ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు అరకపూడి గాంధీ గారు. ఇప్పటికైనా అరకపూడి గాంధీ బుద్ధి తెచ్చుకో, చెంపలేసుకో, ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పి యొక్క పదవికి రాజీనామా చేయాలి. బిడ్డ ఖబర్దార్, ఇప్పటికైనా ప్రజలు నిన్ను క్షమించరు. కుక్కటిపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడు ఎన్నిక వస్తుందా అరకపూడి గాంధీ గారిని ఓడగొడదామని చెప్పేసి. ఇంకా నీకు సిగ్గుండాలి, సిగ్గు లజ్జ శరం ఉండాలి. బీఫామ్ పైన గెలిచి కారు గుర్తు పైన గెలిచి కాంగ్రెస్ లోకి పోయి ఈరోజు నేను పోలేదు, నేను ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నా, ప్రతిపక్షమే అంటున్నావు. ప్రతిపక్షం అయితే మరి బీఆర్ఎస్ ఆఫీస్కు రా, బీఆర్ఎస్ ఆఫీస్కి వచ్చి కండువా కప్పి ప్రెస్ మీట్ పెడదామని చెప్పిండు. చీర గాజులు పంపిండు, ఈ గట్టుకు రాకుంటే ఈ గడతా అని చెప్పిండు. తప్పేముంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కేటీఆర్ గారిని అనలేదా మన చీర జాకెట్ వేసుకొని రా, లంగా కట్టుకొని రా, బస్ ఎక్కని చెప్పేసి. నువ్వంటేనే ఒక తప్పు, మేమంటే ఒకట. ఈరోజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి మహిళలారా ఒక్కసారి ఆలోచన చేయాలి. అంటే రేవంత్ రెడ్డి అంటే ఏదన్నా ఒప్పు కానీ యువతులు అంటే గొప్ప తప్ప ఒక్కసారి ఆలోచన చేయాలి. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకున్న తెలంగాణ ఎందుకు? ఈరోజు తెలంగాణ ఎవరు వెళ్తున్నారు? ఒక ఓటుకు నోటు దొంగలు. ఒక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు నెంబర్ 1, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 2. ఈ యొక్క ఇద్దరు కూడా ఒక కేసులో ముద్దాయిలు. వీళ్ళే ఈ యొక్క రాష్ట్రాన్ని వెళ్తా ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా ఈ యొక్క రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన కొనసాగుతా ఉంది. అరెస్టులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఏదైతే రేవంత్ రెడ్డి యొక్క నిరసన చేస్తా ఉన్నాడో, రేవంత్ రెడ్డి యొక్క కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ తర్వాత హరీష్ రావు గారు నిరసన వ్యక్తం చేస్తే హరీష్ రావు గారు పిలుపునివ్వగానే మేమందరం హైదరాబాద్ కు బయలుదేరితే ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం కొనసాగుతా ఉంది. అరెస్టులు మాకేం కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక అరెస్టులు చేసినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారు ఉవ్వెత్తున తీసుకొని ఒక్కడిగా బయలుదేరి లక్షలాది సైన్యం తయారు చేసుకుని తెలంగాణ సాధించడం, తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చిన తెలంగాణలో ఈరోజు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేతగాక, 6 గ్యారెంటీల అమలు చేతగాక ఈరోజు రైతు బంధు లేదు, రుణమాఫీ చక్కగా ఇయ్యలేదు. రుణమాఫీ చేసినట్టున్నావుగా, చెలో పోదంపా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మా ఊరు ఒకటే, పోదంపా మా ఊరికి రా, ఎంతమందికి యొక్క రుణమాఫీ జరిగిందో మేము సవాల్ విసురుతా ఉన్నాం. కానీ ఒక్క మంత్రి కూడా సవాల్ స్వీకరించే పరిస్థితి లేదు. పోదందారి బ్రాహ్మణ వెళ్ళే వాళ్ళకు ఆడనే చాలా మందికి రాలేదు రుణమాఫీ, ఎవరికి రాలేదు, రైతు బంధు ఇవ్వడం లేదు. ఇవన్నీ మాఫీ చేయడం కోసం, ఇవన్నీ పక్కదారి పట్టించడం కోసం ఒక హైడ్రా తీసుకొచ్చి హైడ్రా మాడిన రేవంత్ రెడ్డి ఇంకేం చేస్తున్నాడు? మళ్ళీ ప్రజలలో వైషమ్యాలు సృష్టించాలి, ప్రజలలో గందరగోళం సృష్టించాలి. ఈ యొక్క రుణమాఫీ ఏమైతుందని ప్రజలు అడుగుతా ఉన్నారు. తర్వాత మాకు రైతు బంధు ఏదని ప్రజలు అడుగుతా ఉన్నారు. కాబట్టి కళ్యాణ లక్ష్మి మాకు తులం బంగారం ఏదని ఆడపిల్లలు అడుగుతా ఉన్నారు. తర్వాత కేసీఆర్ కిట్టు గతంలో ఇచ్చేది ఇప్పుడు కిట్ వస్తలేదు అని చెప్పేసి ప్రజలు తిరగబడతారన్న ఒక సంకల్పంతో ఈరోజు అరకపూడి గాంధీ గారిని రెచ్చగొట్టి తర్వాత పాడి కౌశిక్ రెడ్డికి ఇంటికి పంపించి, పాడి కౌశిక్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ ఉంది. మన అరకపూడి గాంధీ గారు ఎక్కడి నుండో బయలుదేరి ఉన్నటువంటి పరిస్థితి. మరో నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా మైనార్టీ నాయకుడు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు విషయం ఏమి జరుగుతుంది? ప్రధానంగా రాజకీయ పార్టీల యుద్ధం అంటారా, ప్రజాస్వామ్యంగా జరుగుతుందని చెప్తున్నారు? ఫస్ట్ అయితే ఇది ప్రజలపైన యుద్ధం నడుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజలు నమ్ముకున్న పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ప్రజలు బాగుంటారని ఊహించుకొని ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు అసలు ఫస్ట్ గాంధీ అని పేరుకి మార్చాలి అతనిది. ఎందుకంటే గాంధీ అని పేరులో చాలా మంచి ఉద్దేశం, మంచి పేరులో దానిలో అర్థం ఉంది. ఆ పేరుకి చెడ్డ పేరు తెచ్చేటట్టు గాంధీ రౌడీల లెక్క, ఒక గుండాల లెక్క తయారు చేస్తున్నారు. ఒకటి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పెద్ద రౌడీ. వీళ్ళు అందరు రౌడీలని ప్రోత్సహించి
ఇలా ఇంట్ల మీద పంపించడం ఎక్కడి వరకు సమంజసము? ఎందుకంటే కులాలకు మతాలకు విభజించి కేసీఆర్ గారు ఏమో కలిపి పాలించారు అందరినీ ఒక తాటి మీద తెచ్చి. వీళ్ళు కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టి గొడవలు లేపి ఇచ్చే 6 హామీలు ఎట్టుపోయినాయో ప్రజలు అడుగుతారని ఒకసారి హైడ్రా అని, ఒకసారి మత కలహాలని, ఒకసారి ఎన్కౌంటర్లని ఇటు ప్రజలని ఎక్కడికెక్కడ నల్గొండకి ఎక్కడికక్కడ ప్రజలను బిజీ చేసి వదిలిపెడుతుర్రు. ఇంకొకటి నల్గొండలో ఏమన్నా ప్రజలు చైతన్యం కాగానే మన జిల్లా మంత్రి ఏమో ఆఫీస్ ఇరగొడతా. ఇవన్నీ నువ్వు ఆఫీస్ ఇరగొడతావో ఏమి ఇరగొడతావో తర్వాత ప్రజలకు ఏం చేస్తావో అది చెప్పు. టీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ చేసింది. బీఆర్ఎస్ పార్టీ మా ఎమ్మెల్యే గారు, మా మంత్రి గారు, కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ జరిగినాయి. మీరేం చేస్తారో చెప్పు. ఉట్టిని రెచ్చగొట్టి గొడవలు చేయటము సమంజసం కాదు. మేము ఒకటే డిమాండ్ చేస్తాం, మహిళా తల్లిలకు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా చీరలు వేసుకొని గాజులు వేసుకొని అని చెప్పిన వీడియో క్లిప్పింగ్స్ మా కాడ ఉన్నాయి, మీరు చూసిరు. ఎందుకు మీరు రేవంత్ రెడ్డి చెప్తే ఏమో మంచిది, ఈ కౌశిక్ రెడ్డి చెప్తే తప్పెట్లయిద్ది? ఎందుకు రేవంత్ రెడ్డి ఆయన కూడా లేడీసా? రేవంత్ రెడ్డి ఒక్కడే మొగడా? ఇక్కడ మీరు దయచేసి అర్థం చేసుకోవాలి మహిళా తల్లిలారా. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చొని పరిస్థితి పూర్తి స్థాయిలో చూసినట్లయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగానే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి దాడులు ప్రధానమైనటువంటి సరైన విధానం కాదు. ప్రజాస్వామ్య భద్రతలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాడి చేయడం ఇది అప్రజాస్వామ్యాన్ని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. నిరసన చేస్తున్నటువంటి ప్రజాస్వామ్య భద్రతలో ఉన్న వారిని అరెస్టు చేయడం కూడా సరైన పద్ధతి కాదని బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. పద్మ, ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరికెపూడి గాంధీ మధ్య పంచాయతీ తారాస్థాయికి చేరుకుందని అనుకోవాలి. హైదరాబాద్ లో పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అరికెపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లి బీఆర్ఎస్ సమావేశం నిర్వహిస్తామని వారు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావును కూడా గృహ నిర్బంధం చేశారు. శ్రీనగర్ కాలనీలోని ఇంట్లోని సబితా ఇంద్రారెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. అటు వెస్ట్ మారేడుపల్లిలో నివాసంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇక మరోవైపు సంబీపూర్ రాజు ఇంటి నుంచి బీఆర్ఎస్ నేతలు ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించారు. దీంతో ఆయన నివాసం వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు.